క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరి ఉన్న మీ అందరికీ సంధ్యాకాలపు శుభాభివందనములు. ఈ పవిత్రమైన సంధ్యా సమయములో చీకటిని ప్రారదోలేందుకై వెండి వెలుగులతో కాంతులను జల్లుటకై సంసిద్ధమవుతున్న ఆకాశపాలులైన సూర్య చంద్ర తారకలతో కలిసి ఈ ప్రాంతాన్ని మన చేతుల్లో ఉన్న దీపాలతో వెలుగును నింపుదాం. ఈనాడు తెరేసియన్ కార్మెలైట్ సభ కన్యాస్త్రీలైన మా అందరికీ ఎంతో శుభదినం, మరుపురాని మధుర క్షణం. ఈనాడు మా సభ స్థాపకురాలైన మదర్ ఎలీశ్వా గారి యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటూ ఆమె జీవితమంతా వెలుగుగా ప్రసరించిన విశ్వాసం, వినయం, ప్రేమ, త్యాగం మరియు సేవాభావాన్ని స్మరించుకుందాం. ఆమె జీవితం ఒక మణిదీపంలా మనకు మార్గదర్శకం మరియు చీకటిలో వెలుగునిచ్చే ఆశాకిరణం కావాలి. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న దీపాలను వెలిగించి పవిత్రాత్మతో నిండిన ఆ ధన్య స్త్రీ జీవితానికి సాక్ష్యమిస్తూ ఈ దీపయాత్రను ప్రార్థనలతోనూ గీతములతోనూ ప్రారంభించుకుందాం. ఈ వెలుగుచున్న దీపాలు మన హృదయాలలోని అలముకున్న చీకటిని ప్రారదోరాలని మరియు మనలో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ మన జీవితాలను కూడా మదర్ ఎలీశ్వా గారిలాగా మలచమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం. కనుక ఇప్పుడు మా యొక్క సిటిసి సభ ప్రొవిన్షియల్ అయిన రెవరెండ్ సిస్టర్ డోరిస్ గారు మదర్ ఎలీశ్వా చిత్రపటమును అందుకొని ముందుగా నిలిచి ఉంటారు. ఆ తదుపరి క్యాండిల్ బేరర్స్ మరియు ఫ్లవర్ వాసులు పట్టుకొని అందరం ప్రదక్షిణ ద్వారా 2 లైన్ల ద్వారా మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
కలిగించితివి విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆత్మచారని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్దిసేపు మీరు నిలుచున్న స్థలములోనే ఉండండి. ఈ ప్రార్థనా సమావేశాన్ని పవిత్రాత్మ గీతం ద్వారా మనం ప్రారంభించుకుందాం. ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము మా ప్రియ కన్నులను తెరువమయ నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ నా ఆత్మీయ కన్నులను తెరువుమయ నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 14 నుండి 16 వరకు. మీరు లోకమునకు వెలుగు, కొండ మీద నుండా పట్టణమును దాచబడదు. మీ వెలుగు మనుష్యుల మందు ప్రకాశించనిండు. వారు మీ సత్కార్యములను చూచి పరలోకమందుండ మీ తండ్రిని మహిమపరచునట్లు చేయుడు. ఇప్పుడు మదర్ ఎలీషా గారి యొక్క 5 గుణగణాల గూర్చి తెలుసుకుందాం. విశ్వాసం, ఫెయిత్. మదర్ ఎలీషా గారి జీవితానికి ఆధారం విశ్వాసమే. దేవుని చిత్తమును నమ్మి ప్రతి కష్ట సమయంలో ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ద్వారానే ఆమె తెరేసియన్ కార్మెల్ కుటుంబాన్ని స్థాపించి అనేక ఆత్మలను ఆకర్షించి దేవుని ప్రేమను పరిచయం చేశారు. కరుణ, కంపాషన్. మదర్ ఎలీషా ప్రతి మనిషిలో క్రీస్తును దర్శించారు. పేదలు, అనాథలు, రోగులు, అభాగ్యుల పట్ల ఆమె చూపిన కరుణ క్రీస్తు ప్రేమకు ప్రతిబింబం. ఆమె హృదయం దయతో నిండినది. అది మనకు కూడా ఈనాడు ఆదర్శంగా మారాలి. సరళత లేదా సాదాసీదా జీవితం, సింప్లిసిటీ. మదర్ ఎలీషా జీవితం వినయం, సరళత మరియు దేవునిపై ఆధారపడి ఉన్న విశ్వాసంతో ముడిపడి ఉన్నది. కీర్తి కిరీటాలు,
పేరు ప్రతిష్టల కంటే దేవుని చిత్తానుసారంగా నడవడం ఆమెకు ముఖ్యమైనది. సరళతలో ఆమె దేవుని మహిమను గాంచియున్నారు. సేవ, సర్వీస్. మదర్ ఏలీశ్వ తన జీవితం ద్వారా దేవుని ప్రేమను అనుభవించారు. విద్య, అనాథాశ్రమాలు మరియు పేదలకు సహాయం ద్వారా ఆమె జీవితం సేవకు ఒక నిదర్శనం. ఆమె చెప్పినట్టు దేవుని ప్రేమను కార్యరూపంలో చూపేందుకై ప్రయత్నించుదాం. పవిత్రత, హోలీనెస్. మదర్ ఏలీశ్వ పవిత్ర జీవితం గడిపారు. ప్రార్థన, త్యాగం మరియు విధేయతతో జీవించారు. ఆమె జీవితం మనకు ఆశాకిరణంగా మారి దైవరాజ్య స్థాపనకై నిరంతరం కృషి చేసేవారిగా మలుచుకుందాం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీకే చెల్లింతును కృతజ్ఞత ప్రార్థన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీకే చెల్లింతును కృతజ్ఞత ప్రార్థన. నీవు లేకుండా ఏమి చేయలేనయ్యా, నీవే నాకు ఆధారమయ్యా. నీవు లేకుండా ఏమి చేయలేనయ్యా, నీవే నాకు ఆధారమయ్యా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీకే చెల్లింతును కృతజ్ఞత ప్రార్థన. ఇన్నేళ్ళ ఈ జీవితం యేసు నీ ప్రేమ ప్రసాదితం. ఇన్నేళ్ళ ఈ జీవితం యేసు నీ ప్రేమ ప్రసాదితం. నీ కృపను పొందుటై నా ధన్యత, నీ కృపను పొందుటై నా ధన్యత. నీ సేవ చేయుటై నా బాధ్యత, నీ సేవ చేయుటై నా బాధ్యత. కలలోనైనా నేను నీతోనే ఉండాలి, కలకాలం నీతోనే నేనైక్యమవ్వాలి. కలలోనైనా నేను నీతోనే ఉండాలి, కలకాలం నీతోనే నేనైక్యమవ్వాలి. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీకే చెల్లిందును కృతజ్ఞత ప్రార్థన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీకే చెల్లిందును కృతజ్ఞత ప్రార్థన. నిండైన నీ సన్నిధి యేసు నా జీవనాధారము. నిండైన నీ సన్నిధి యేసు నా జీవనాధారము. నీ స్ఫూర్తితోనే జీవించెదను, నీ స్ఫూర్తితోనే జీవించెదను. నీ చిత్తము ఎల్లప్పుడూ నెరవేర్చెదను, నీ చిత్తము ఎల్లప్పుడూ నెరవేర్చెదను. కలలోనైనా నేను నీతోనే ఉండాలి, కలకాలం నీతోనే నేనైక్యమవ్వాలి. కలలోనైనా నేను నీతోనే ఉండాలి, కలకాలం నీతోనే నేనైక్యమవ్వాలి. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీకే చెల్లిందును కృతజ్ఞత ప్రార్థన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీకే చెల్లిందును కృతజ్ఞత ప్రార్థన. మదర్ ఎలీశ్వ జీవితం
ఒక దీపంలా వెలిగింది. ఆమె దేవునిలో నాటబడి మనుష్యులలో సారవంతమైన ఫలములు ఇచ్చింది. ఆమె వెలిగించిన ప్రేమ నేడు మన అందరినీ దేవుని దిశగా నడిపిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం మదర్ ఎలీశ్వా గారి యొక్క జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతో ఆలకించుదాం. ఈ దినం మనందరికీ ఎంతో మహాత్మమైనది. ఎందుకంటే మనం మదర్ ఎలీశ్వా వాగయిల్ గారిని స్మరించుకుంటున్నాం. ఆమె కేవలం ఒక సాధారణ మహిళ మాత్రమే కాదు, ఆమె ఒక ధార్మిక మార్గదర్శకురాలు, త్యాగశీలురాలు మరియు ఒక ఆత్మసాక్షిగా నిలిచినవారు. మదర్ ఎలీశ్వా గారు అక్టోబర్ 15, 1831న కేరళ రాష్ట్రంలోని ఓచెంతురత్తూర్ అనే గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుండి ఆమెకు దేవుని పట్ల విశ్వాసం, ప్రార్థన పట్ల ఆసక్తి ఉండేవి. వివాహం తరువాత ఆమె జీవితంలో కొన్ని తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భర్త మృతితో ఆమె జీవితం మారిపోయింది. కానీ ఆమె దుఃఖంలో మునిగిపోలేదు. ఆ బాధను దేవుని పట్ల ప్రేమగా మార్చి తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకే అంకితం చేశారు. ప్రభు పిలుపు మేరకు ఆమె 1866లో థర్డ్ ఆర్డర్ ఆఫ్ ద కార్మలైట్ డిస్కాల్స్డ్ అనే మఠ సన్యాస సభను స్థాపించారు. ఇది భారతదేశంలో 2వ క్యాథలిక్ సన్యాస సభ కావటం విశేషం. ఈ సభ ద్వారా ఆమె ముఖ్యంగా పేదల సేవ, అనాథ పిల్లలకు తల్లిగా విద్య కల్పించడం, ప్రార్థనా జీవితం పెంపొందించడం వంటి విధులలో అంతులేని సేవలను అందించారు. ఎలీశ్వామ జీవితంలోని విశేషమైన గుణాలు విశ్వాసం, దయ, సరళమైన జీవితం, సేవాభావం, పరిశుద్ధత ఇవన్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. మదర్ ఎలీశ్వా గారు జూలై 18, 1913న స్వర్గస్థులైనారు. కానీ ఆమె చూపిన జీవన మార్గం, ఆమె స్థాపించిన సభ ద్వారా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సన్యాసినులను దేవుని సేవలో కొనసాగుతున్నారు. మనం కూడా ఆమెలాగానే దేవునికి అంకితమైన జీవితం గడపాలి. మన పరిసరాలలో ఉన్న అవసరమైన వారికి ప్రేమను, సేవను చూపాలి. ఈ సభలో ఉన్న మనమంతా మదర్ ఎలీశ్వా గారి జీవితం నుండి ప్రేరణ పొంది మన మనస్సును దేవునికి అంకితం చేయాలని తలచుకుందాం. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని ఆశీర్వదింపచేసే పాత్రలమవుదాం. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము.
కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన కలుషములలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మీకు విశ్వాసము ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందుకుందురు. ప్రియ సహోదరి సహోదరులారా, మదర్ ఎలీశ్వా స్ఫూర్తితో మనందరం దేవుని ప్రేమను పంచే దీపాలుగా జీవించుటకు పిలువబడ్డాము. ఇప్పుడు మన హృదయాలతో దేవునికి మన ప్రార్థనలను సమర్పించుకుందాం. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి నీ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి నీ బిడ్డలను కరుణించుమా. మా తెరేసిన్ కార్మలైట్ సభ కొరకు మదర్ ఎలీశ్వా చూపిన విశ్వాస మార్గంలో నడవగలిగే కృప మా సోదరీమణుల అందరికీ ఇవ్వుము. ఆమె ప్రేమ, వినమ్రత, సేవాభావం ప్రతి బిడ్డయందు పునర్దించబడినట్లు చేయమని ప్రార్థించుదాం. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడే నీ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడే నీ బిడ్డలను కరుణించుమా. పేదలు, రోగులు, బాధపడుతున్న వారి కోసం ప్రభువా, మదర్ ఎలీశ్వా చూపిన కరుణతో దుఃఖితులైన వారికి నీ ఆదరణ కలుగునట్లు చేయుము. వారి చీకటిలో నీ వెలుగు ప్రసరించమని ప్రార్థించుదాము. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి నీ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి నీ బిడ్డలను కరుణించుమా. ఈనాటి యువతి కోసం ప్రభువా, ఈ లోకంలో తమ యొక్క సత్యమైన మార్గాన్ని వెతుకుతున్న యువతకు మదర్ ఎలీశ్వా స్ఫూర్తిగా మారినట్లు చేయుము. వారు నిజమైన ప్రేమ, సేవా దృక్పథంతో ఎదిగినట్లు ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి నీ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి నీ బిడ్డలను కరుణించుమా.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం. ప్రభువా, మదర్ ఎలీశ్వా ప్రారంభించిన విద్యా మార్గం ద్వారా జ్ఞానదీపం ఎప్పుడు వెలుగుతున్నట్లు చేయుము. విద్య, ప్రేమ మరియు విలువలతో నిండినదిగా ఉండినట్లు మా అందరినీ ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి, నీ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి, నీ బిడ్డలను కరుణించుమా. ఇక్కడ చేరియున్న మన అందరి కోసం. ప్రభువా, మా జీవితము ఒక దీపంలా వెలిగేలాగా చేయుము. మా మాటలు, మా కార్యములు, మా సేవ నీ ప్రేమకు సాక్షులుగా నిలుపునట్లు చేయమని ప్రార్థించుకుందాం. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి, నీ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి, నీ బిడ్డలను కరుణించుమా. మరణించినటువంటి ఆత్మల కోసం. ప్రభువా, మదర్ ఎలీశ్వా మరియు మా సభలో ఉన్న ప్రతి ఒక్క సన్యాసిని కొరకు, మరణించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీ సన్నిధిలో నిత్య ఆనందములో జీవించినట్లు దయచేయమని మరియు మీ పరలోక రాజ్యములో నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ప్రార్థించుకుందాం. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి, నీ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించడి, నీ బిడ్డలను కరుణించుమా. ప్రేమగల తండ్రి, ఈ ప్రార్థనలను మీకు సమర్పిస్తున్నాము. మదర్ ఎలీశ్వా స్ఫూర్తితో మేము నీ సత్యాన్ని సాక్షులుగా నిలిచినట్లు ఆశీర్వదింపుము. ఈ ప్రార్థనలన్నిటిని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యములు మాకు వరగోచుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తం ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తం ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము.
మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ ఆ రుణవంతులను మేము క్షమించులా, రుణబంధములనేము తొలగించుమా. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధములనేము తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ ఆ ప్రేమగల తండ్రి, మదర్ ఎలీశ్వా జన్మదినమున ఆమె చూపిన మార్గం గుర్తు చేసుకుంటూ మేమందరం ఆమె ప్రేమ దీపాన్ని ముందుకు మోసుకెళుతున్నాము. ఆమె స్ఫూర్తితో మేము ప్రపంచానికి వెలుగుగా నిలుపునట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు అందరం మన చేతులలో ఉన్న కొవ్వొత్తులను వెలిగించుకొని మన స్థలములలో నిలబడదాం. సిటీసీ యాంథమ్ పాడబడుతుంది. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. To lift up the lowly, helping the needy, caring the sick and the old. To lift up the lowly, helping the needy, caring the sick and the old. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. By contemplation and prayer, united in the love of God, chanting and praising the Lord. With service and sacrifice, doing good for everyone, sharing the love of the Lord. We love Mother Foundress Elisha for reaching heaven above, for reaching heaven above. The risen Carmelites we are, we lay our life for the Lord. Children of the Virgin Mother, we are children of the Virgin Mother. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. By consecration through the vows, offering the self to God, renouncing the joys of the world, to spread the kingdom of the Lord till the ends of all the earth, as missionaries of the word of God. We light the flame of our Mother Elisha everywhere in the world today, everywhere in the world today. The risen Carmelites we are, we lay our life for the Lord. Children of the Virgin Mother, we are children of the
Mother. Teresa and Carmelites, we lay alive for the Lord, children of the Virgin Mother. We are children of the Virgin Mother. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. Sharing love of Jesus everywhere around us to become all for all in the world. To become